హలో ఎవ్రీవన్. సో మన వీడియోలో డిఎన్సి యాక్ట్లో ఉండే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ చూద్దాం. సో పార్ట్ 1 వీడియోలో ఇంతకుముందు కొన్ని ఫార్మ్స్ చూసాము. సో ఈ వీడియోలో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఫార్మ్స్ చూద్దాం. చాలా కాంప్లికేటెడ్, బట్ దాన్ని ఈజీగా మీకు చిన్న గుర్తుపెట్టుకోవడానికి నేను షార్ట్ ఫామ్లో టేబుల్స్ ప్రిపేర్ చేశాను. ప్లస్ వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా కొన్ని చిన్న ట్రిక్స్ చెప్తాను మీకు. సో ఓకే, ఎంటైర్ ఈ పేజ్లో టోటల్గా మీకు 38 ఫార్మ్స్ ఉన్నాయి. 38 ఫార్మ్స్ని సింగిల్ పేజ్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా. కంపల్సరీ దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మీకు ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో. ఓకే, సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది, డ్రగ్స్ మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. సో అదర్ దాన్ C1 డ్రగ్స్ అండ్ X డ్రగ్స్, ఓన్లీ C1 డ్రగ్స్, ఓన్లీ X డ్రగ్స్. ఓకే, సో వీటికి సపరేట్గా అప్లికేషన్ సపరేట్, మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇంతకుముందు మనం చూసింది రీటైల్ సేల్ చూసాం పార్ట్ 1 వీడియోలో. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అదర్ దాన్ C1 అండ్ X డ్రగ్స్. సో వీటికి చూడండి, ఫస్ట్ అప్లికేషన్ అయితే 24లో పెడతారు, లైసెన్స్ అయితే 25, రెన్యువల్ 26. అదర్ దాన్ C1 X డ్రగ్స్. ఓకే, సో ఇవన్నీ మామూలు అదర్ దాన్ C1 అండ్ X డ్రగ్స్ అంటే జనరల్ డ్రగ్స్ నార్మల్. సో వాటిని 24 అవర్స్ అమ్ముతారు కాబట్టి మనకి ఎప్పుడు అవైలబుల్ అవసరం అవుతుంటాయి కాబట్టి ఎక్కువగా జనరల్గా ఫ్లో ఉంటుంది. సో 24 అవర్స్ అమ్ముతారు కాబట్టి అప్లికేషన్ 24లో పెడతాం, లైసెన్స్ని 25లో ఇస్తారు. తర్వాత లైసెన్స్ అయిపోయినాక రెన్యువల్ చేసుకోవాలంటే 26. ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఓన్లీ C1 డ్రగ్స్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, C1 డ్రగ్స్లో ఇప్పుడు C1 ఓన్లీ C1 ఇది. C1లో 1ని మనం ఇలా చేసి చూడండి. సో 1 ఇలా ఉందా, సో దీన్ని ఇలా చేస్తే 7 లాగా అవుతుంది. సో 1 ఇలా ఉంటుంది కదా, సో దాన్ని మనం 7 అవుతుంది. అంటే C1 డ్రగ్స్ అంటే 7 అంటే 27 అని. అప్లికేషన్ 27లో పెట్టుకుంటాం. లైసెన్స్ ఎప్పుడు కూడా ఇమీడియట్ ఫామ్లోనే వస్తుంది, 28 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇమీడియట్ ఫామ్ అంటే C1 డ్రగ్స్కి అప్లికేషన్ 27, పక్కన ఉన్న ఫామ్ 28లోనే లైసెన్స్ ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ X డ్రగ్స్కి 24, ఇది కూడా 24, 25, 26 సేమ్ అదర్ దాన్ లాగానే, కాకపోతే పక్కన తోక ఉంది. ఆ తోకని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆ తోకని సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఎక్స్ట్రా ఫన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఫన్. ఓకే, సో ఎక్స్ట్రా ఫన్ అంటే షెడ్యూల్ X డ్రగ్స్ F వస్తుంది అని పక్కన తోక 24F అప్లికేషన్ ఎప్పుడు కూడా 24, లైసెన్స్ ఎప్పుడు కూడా 25. ఇక్కడ చూడండి 25 ఉంటుంది, రెన్యువల్ 26లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది. ఓకే, అదర్ దాన్ C1 డ్రగ్స్ X డ్రగ్స్కైనా ఓన్లీ X డ్రగ్స్కైనా 24 అప్లికేషను, లైసెన్స్ 25, రెన్యువల్ 26. అదర్ దాన్ C1 X డ్రగ్స్కి ఓన్లీ 24, 25, 26 వరుసగా అప్లికేషన్, లైసెన్స్, రెన్యువల్. X డ్రగ్స్కి అయితే ఎక్స్ట్రా, దీనికి కూడా 24, 25, 26. పక్కన తోక ఏమంటే ఎక్స్ట్రా ఫన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా X డ్రగ్స్కి ఫన్, F అంటే 24F, 25F, 26F. C1 డ్రగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పాను. 1ని మనం 7 లాగా అనుకుంటే 27లో అప్లికేషన్, పక్కన ఇమీడియట్గా ఉన్న ఫామ్లో 28 ఫామ్లో లైసెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఓన్లీ మనం అదర్ దాన్ C1 డ్రగ్స్లోనే మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సెస్ చాలా టైప్స్ ఉన్నాయి. ఓన్లీ అదర్ దాన్ C1 X డ్రగ్స్ మాత్రమే చూద్దాం ఇప్పుడు. దానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. లోన్ లైసెన్సు, రీప్యాక్ లైసెన్సు, హోమియోపతిక్, ఆయుష్ అంటే ఆయుర్వేద, సిద్ధ, యునాని ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఆయుష్లోనే మరి లోన్ లైసెన్స్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూసుకోవాలి. అదర్ దాన్ అని ఇచ్చారా, వెంటనే గుర్తు రావాల్సింది అదర్ దాన్ అనగానే అప్లికేషన్ 24, లైసెన్స్ 25, రెన్యువల్ 26 అనేది గుర్తొచ్చేయాలి మనకి. అదర్ దాన్ అనే వర్డ్ కనిపిస్తూ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అడిగారా, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్. అదర్ దాన్ అనగానే కనిపించగానే 24, 25, 26 వరుస గుర్తు రావాలి. అప్లికేషన్ 24, లైసెన్స్ 25, రెన్యువల్ 26. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ అదర్ దాన్ C1లో ఏమడిగారు, లోన్ అడిగారా, రీప్యాక్ అడిగారా, హోమియోపతి అడిగారా, దాన్ని బట్టి పక్కన తోకలు వస్తాయి దీనికి. ఓకే, ఆ తోకలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ అదర్ దాన్ C1 డ్రగ్స్, లోన్ లైసెన్స్ ఫర్ అదర్ దాన్ C1 డ్రగ్స్ అన్నాను. ఒక ఎగ్జాంపుల్తో కూడా లాస్ట్లో చెప్తాను మీకు నేను. కొన్ని క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ మోడల్ తీసుకొని అందులో నుంచి మనం ఎలా దీన్ని ఆన్సర్ చేయాలో కూడా మీకు లాస్ట్లో చెప్తాను, ఇవన్నీ అయిపోయిన తర్వాత.
సో అందుకని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీరు జాయిన్ అయ్యి అడగచ్చు. ఏదర్ ఎంహెచ్ఆర్వి ఫార్మసిస్ట్ ఆర్ రైల్వే ఫార్మసిస్ట్, రెండింటికి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో ఇప్పుడు చూడండి, అదర్ దాన్ CC1 డ్రగ్స్ ఎక్స్ట్రాక్ట్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. లోన్ లైసెన్స్ ఎలా? సో లోన్ లైసెన్స్ ఫర్ అదర్ దాన్ CC1 అండ్ ఎక్స్ట్రాక్ట్స్. సో మనకి అదర్ దాన్ అని కనిపించగానే మనం ఏమనుకోవాలి, ఫస్ట్ 24 అని రాసుకోవాలి మనకి మీకు ఇచ్చిన రఫ్ పేపర్లో. నెక్స్ట్ దాని తోక ఏమొస్తుంది అంటే లోన్ అనుకోండి. లోన్ మనం ఏం చేస్తాం, లోన్ అంటే ఏంటి, అప్పు కదా. కాబట్టి అప్పు అంటే ఏ అని, ఏ ఫర్ అప్పు అని గుర్తుపెట్టుకోండి. సో లోన్ అని కనిపించగానే ఏ అనే వస్తుంది కంపల్సరీ దానికి, అప్పు. ఓకే, ఫస్ట్ లోన్ కనిపించగానే ఫస్ట్ సింపుల్గా మనం అదర్ దాన్ అనగానే 24 రాసుకుంటాం. 24 లోన్ కాబట్టి అప్పు ఏ, 24A అది అప్లికేషను. నెక్స్ట్ ఇంకా ఏ అంటే ఆటోమేటిక్గా 25 అంటే లైసెన్స్ తెలిసిందే కదా, 25A, 26A రెన్యువల్. ఓకే, సో అలా మీరు దాన్ని డివైడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఫస్ట్ అదర్ దాన్ అని అడిగారు అనుకోండి, అదర్ దాన్ అని అడిగినప్పుడు 24. ఓకే, లోన్ అని అడిగారు అనుకోండి, దాని పక్కన ఏ వస్తుంది, 24A అది అప్లికేషన్. అట్లా కాకుండా లోన్ అప్లికేషన్ ఫర్ అదర్ దాన్ CC1 అని అడిగారు అనుకోండి, 24A. లైసెన్స్ అని అడిగితే లైసెన్స్ అనే వర్డ్ కనిపిస్తారని 25 గుర్తు రావాలి. రెన్యువల్ అనే వర్డ్ గుర్తు రాగానే రెన్యువల్ అని కనిపిస్తే 26 గుర్తు రావాలి. ఓకే, సో అప్లికేషన్ అంటే 24 గుర్తు రావాలి. మనకి లైసెన్స్ అంటే 25 గుర్తు రావాలి. రెన్యువల్ అంటే 26 గుర్తు రావాలి. పక్కన తోకలు అనేది దీన్ని బట్టి, లోన్ అంటే అన్నిటికీ 25A, 26A అలా వస్తాయి. ఓకే, సింపుల్, కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ రీప్యాకింగ్ లైసెన్స్. సో రీప్యాకింగ్ లైసెన్స్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనం ఆర్ని కొద్దిగా చూడండి, ఆర్ ఇలా ఫుల్ చేస్తే ఏమవుతుంది, బి లాగా అవుతుంది. సో ఆర్ని ఇలా అంటే బి అవుతుంది. సో కాబట్టి రీప్యాకింగ్ లైసెన్స్ అంటే బి వస్తుంది తోకలు. సో ఆ రీప్యాకింగ్ అప్లికేషన్ అడిగితే 24, రీప్యాకింగ్ లైసెన్స్ అడిగితే 25, రీప్యాకింగ్ రెన్యువల్ అడిగితే 26. పక్కన తోక గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డివైడ్ చేసుకుంటూ రావాలి. అదర్ దాన్ అడిగితే 24. ఒకవేళ దాని పక్కన లోన్ అడిగితే ఏ రాయాలి, రీప్యాక్ అడిగితే బి వస్తుంది అలా. నెక్స్ట్ హోమియోపతిక్. హోమియోపతిక్ ఎలా గుర్తుపెట్టుకోండి, హోమియోపతిక్లో లాస్ట్లో ఏముంది, సి ఉంది, పతిక్. సో కాబట్టి సి వస్తుంది తోక. ఓకే, సో అదర్ దాన్ అనగానే మనకి 3 వర్డ్స్ చూసుకోవాలి ఫస్ట్ మనం క్వశ్చన్లో. అదర్ దాన్ అడిగారా, అదర్ దాన్తో పాటు అప్లికేషన్ అడిగారా, లైసెన్స్ అడిగారా, రెన్యువల్ అడిగారా చూసుకోవాలి. సో అదర్ దాన్ అడిగారు కాబట్టి 24, అప్లికేషన్ అన్నారు కదా, అదర్ దాన్ అంటే 24, 25, 26లో ఉంటుంది. అదేది అప్లికేషన్ కాబట్టి 24, లైసెన్స్ అడిగితే 25, రెన్యువల్ అడిగితే 26 అని రాసుకోవాలి రఫ్లో. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను. సో రాసుకున్న తర్వాత దీని పక్కన తోకని మనము లోన్ అయితే అప్పు కాబట్టి ఏ, రీప్యాక్లు అయితే ఆర్ ఇలా మనం మార్చితే బి అవుతుంది కాబట్టి రీప్యాక్ బి, హోమియోపతిక్ సి ఉంటుంది కాబట్టి సి. అలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా రాసుకుంటూ రావాలి. ఓకే, సో హోమియోపతిక్ అంటే సి, అన్ని తోకలు సి వస్తాయి. నెక్స్ట్ ఆయుష్. సో ఆయుష్ అంటే మనకు ఆయుష్ తీరిపోతే ఏమైపోతాం, మనం డై అయిపోతాం, చచ్చిపోతాం. సో కాబట్టి ఆయుష్కి డి వస్తుంది, డి డి డి. ఆయుష్ తీరిపోతే మనం డై అయిపోతాం, చచ్చిపోతాం. నెక్స్ట్ ఆయుష్కి లోన్ లైసెన్స్ ఉంది, అది ఈ తర్వాత డి తర్వాత ఈ వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ ఓన్లీ CC1. ఇంతకుముందు ఏం చూసాం, అదర్ దాన్ CC1 ఎక్స్ట్రాక్ట్స్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సెస్ అప్లికేషన్స్ చూసాం. ఇప్పుడు ఓన్లీ స్కెడ్యూల్ CC1లో వచ్చేది చూద్దాం. సో స్కెడ్యూల్ CC1 అని గుర్తురాగానే ఏం రావాలి, C1లో 1 ఉంది కాబట్టి 1 ఇలాంటి 7 లాగా అవుతుంది కాబట్టి 27 అప్లికేషను, 28 రెన్యువల్ అని గుర్తొచ్చేయాలి. సో మళ్ళీ CC1 డ్రగ్కి సంబంధించి కూడా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్లు, లైసెన్సెస్, డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి CC1 డ్రగ్స్కి మాత్రమే. సో CC1 అని చూడగానే 27, 28 గుర్తొచ్చేయాలి మనకి. అప్లికేషన్ అయితే 27, రెన్యువల్ అయితే 28. సో CC1 డ్రగ్స్కి లోన్ లైసెన్స్, లోన్ అంటే అప్పు కదా, సింపుల్. సో CC1 అడిగారు కాబట్టి, అప్లికేషన్ అడిగారు కాబట్టి 27,
CC1 డ్రగ్స్కి లోన్ లైసెన్స్ కాబట్టి లోన్ అంటే అప్పు ఏ గుర్తొచ్చేయాలి. అప్లికేషన్ అయితే 27A వస్తుంది. అప్పుడు ఒక రెన్యువల్ అనుకోండి 28A వస్తుంది. ఓకే, మీకు ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా అన్ని ఇవి గుర్తొస్తాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ వన్ CC1 అండ్ X డ్రగ్స్ కూడా ఉంది. సో మనకి ఇది డిఫరెంట్ ఫామ్ యాక్చువల్గా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధం లేకపోయినా ఇలాగంటే వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ CC1 అండ్ X డ్రగ్స్ అన్నిటికీ కలిపి ఒక అప్లికేషన్ ఉంది 27B అని, దానికి రెన్యువల్ 28B. ప్రాసెసింగ్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ ప్రోడక్ట్స్ కూడా మనకు CC1 డ్రగ్స్ C కిందకి వస్తాయి, షెడ్యూల్ C కిందకి వస్తాయి. సో ప్రాసెసింగ్ ఆఫ్ బ్లడ్ కంప్లీట్ హోల్ బ్లడ్ని ప్రాసెస్ చేయాలంటే కంప్లీట్ బ్లడ్ కాబట్టి C అని గుర్తుపెట్టుకోండి 27C. ఓకే, సో ఓన్లీ బ్లడ్ అనే ఇచ్చాడు అనుకోండి. బ్లడ్ అంటే మన బయోలాజికల్ ప్రోడక్ట్స్ లాగా కదా, బయోలాజికల్ ప్రోడక్ట్స్ అంటే షెడ్యూల్ C. సో ఓన్లీ CC1కి ఏంటి 27. సో బ్లడ్ అని కనిపించగానే మనం కంప్లీట్ బ్లడ్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ హోల్ బ్లడ్ అంటారు. హోల్ అంటే కంప్లీట్ అని. ఓకే, సో అలా అడిగినప్పుడు సపోజ్ మనకి సో బ్లడ్ అడిగారు కాబట్టి బ్లడ్ అంటే ఇది హోల్ బ్లడ్ అది కూడా. సో బ్లడ్ అడిగారు కాబట్టి అది బయోలాజికల్ ప్రోడక్ట్. బయోలాజికల్ ప్రోడక్ట్ అంటే CC1. మ్యానుఫ్యాక్చరింగ్ CC1కి ఏమొస్తుంది, అప్లికేషన్కి అయితే 27, రెన్యువల్కి అయితే 28. ఓకే, సో అప్లికేషన్ అడిగారు అనుకుందాం 27. సో దాని పక్కన హోల్ బ్లడ్ అడిగారు కాబట్టి హోల్ అంటే కంప్లీట్ బ్లడ్. కంప్లీట్ అంటే C ఫర్ కంప్లీట్ కాబట్టి 27C వస్తుంది. అట్లా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ హోల్ బ్లడ్ అడిగారు అనుకోండి, దానికి ఒకవేళ రెన్యువల్ అడిగారు అనుకోండి, రెన్యువల్ ఫర్ హోల్ బ్లడ్ ప్రాసెసింగ్. సో రెన్యువల్ అనగానే గుర్తు రావాల్సింది 28 గుర్తు రావాలా. హోల్ బ్లడ్ అంటే కంప్లీట్ బ్లడ్ కాబట్టి C, ఇది రెన్యువల్కి ఇది. సో ఇదైతే అప్లికేషన్, ఇదైతే రెన్యువల్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్కసారి దాన్ని మీరు ఒక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. విత్ ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్స్. సో లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్స్ కూడా లార్జ్ అంటే మనకి D వస్తుంది. మనం D ఫర్ డెక్స్ట్రోజ్ అని గుర్తుపెట్టుకోండి. డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్ పెద్దగా ఉంటుంది అది. డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ D ఫర్ డెక్స్ట్రోజ్ అంటే డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ ఏంటి, లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్. సో లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్ గుర్తు రాగానే డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ గుర్తు రావాలి. D అంటే D వస్తుంది అని. ఓకే, 27D 28D అనేది రెన్యువల్కి. బ్లడ్ ప్రోడక్ట్స్లో కూడా మళ్ళీ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇది. సో హోల్ బ్లడ్ ఆర్ కంప్లీట్ బ్లడ్కి అయితే C వస్తుంది. బ్లడ్ ప్రోడక్ట్స్ సపరేట్గా డివైడ్ చేయడానికి కావాల్సిన లైసెన్స్కి E వస్తుంది. E అంటే ఎరిథ్రోసైట్స్ అని గుర్తుపెట్టుకోండి. బ్లడ్ ప్రోడక్ట్స్ కదా, E ఫర్ ఎరిథ్రోసైట్స్. అప్లికేషన్ అయితే 27E, లైసెన్స్ అయితే 28E. వీటికి ఏటికి సంబంధం కాకుండా ఎక్స్ట్రాగా ఉన్నది ఇది. సో ఏదైనా డ్రగ్స్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎగ్జామినేషన్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, అనలైజ్ చేయాలి. వీటికి సంబంధించిన ఏమైనా డ్రగ్స్ అంటే ద డ్రగ్స్ ఫర్ ఎగ్జామినేషన్, టెస్ట్ అండ్ అనాలిసిస్ వాటి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే అప్లికేషన్ 29లో పెట్టుకుంటే రెన్యువల్ అనేది మనకి లైసెన్స్ అనేది 30లో ఇస్తారు. సో ఇది ఓన్లీ డ్రగ్స్ ఫర్ ఎగ్జామినేషన్, టెస్టింగ్ అండ్ అనాలిసిస్. అలాంటి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకోండి ఎవరైనా, అప్లికేషన్ ఏమో 29, లైసెన్స్ ఏమో 30లో వస్తుంది. ఓకే, 29, 30. సో ఇవి మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్ మనకి ఫామ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫామ్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ మీకు ఆ మార్క్ టెస్ట్ ఇచ్చిందని ఒకదాన్ని స్క్రీన్ షాట్ తీసాను. సో లైసెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ CC1 అన్నారు. సో CC1 అనగానే ఏం గుర్తు రావాలి మనకు, CC1 కదా, 1 అని మనం ఇలా చేసామనుకోండి 7 అయిపోతుంది. కాబట్టి 7 సంబంధించింది. ఓన్లీ CC1 అడిగారు కాబట్టి డైరెక్ట్గా 27 అంతే. ఓకే, సో అలా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇచ్చింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్స్ అండ్ సీరా వ్యాక్సిన్స్ షుడ్ బి మేడ్ ఇన్ అన్నాడు. సో లార్జ్ వాల్యూమ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏం చెప్పాను, డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ గుర్తు రావాలి అని చెప్పాను. ఓకే, డెక్స్ట్రోజ్ అంటే D ఫర్ డెక్స్ట్రోజ్ అని. సో లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్స్, లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది CC1 డ్రగ్స్ కాదా, సీరా అంటే ఇవి బయోలాజికల్ ప్రొడక్ట్స్ కాబట్టి CC1 డ్రగ్స్. సో CC1 అంటే ఇలా చేసామనుకుంటే 7 అవుతుంది. ఓకే, సో కాబట్టి 27 సంబంధించింది. సో అడిగింది ఏంటి అక్కడ, ఫస్ట్ అప్లికేషన్ అడిగారు. ఓకే, అది చూసుకోవాలి మనం. ఓకే, సో ఫస్ట్ అడిగింది ఏంటి, అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ అడిగింది ఏంటి, లార్జ్ వాల్యూమ్ ప్యారెంటరల్స్, సీరా వ్యాక్సిన్స్ అడిగారు. సో సీరా అండ్ వ్యాక్సిన్స్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కాబట్టి CC1 డ్రగ్స్ సంబంధించినవి. ఓకే,
నెంబర్ 1 డిసైడ్ చేసాం. ఏది అదర్ దానా CC1 ఎక్సా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. ఓకే, డిసైడ్ చేసాం. నెక్స్ట్ ఏం అడిగారు, ఇలా రాసుకోవాలి రఫ్లో మీరు CC1 అని. అదర్ దాన్ అడిగారా, CC1 ఎక్సా. సో CC1 ఇవి బాగానే ఉంది. అడిగిందంటే అప్లికేషన్ అడిగారా, ఇక్కడ అప్లికేషన్ అడిగారా, లేకపోతే లైసెన్స్ అడిగారా, రెన్యువల్ అడిగారా. ఇక్కడ అడిగింది అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న కీవర్డ్ లార్జ్ వాల్యూమ్ ప్యారెంటర్ అడిగారా, రీప్యాక్ అడిగారా. ఓకే, రీప్యాక్ అడిగారా, లోన్ అడిగారా, ఇలా చూసుకోవాలి. లార్జ్ వాల్యూమ్ ప్యారెంటర్ అడిగారా. సో అడిగింది లార్జ్ వాల్యూమ్ ప్యారెంటర్. ఈ కీవర్డ్స్ ఇలా రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు CC1 డ్రగ్స్ అంటే మనకు తెలిసిందే కదా. సో CC1 డ్రగ్స్కి 1 అని మనం ఇలా చేస్తే 7 అవుతుంది. కాబట్టి మనం 27కి సంబంధించింది అప్లికేషన్ అడిగారు కాబట్టి. అదే మనకు లైసెన్స్ అడిగి ఉంటే 28 అవుతుంది, పక్కన నెంబరే కాబట్టి. సో 27. సో 27 అడిగారు మనల్ని. దాని పక్కన తోకలు కూడా రావాలి కదా కొన్ని. సో ఆ తోకలు ఏంటి, ఎలా డిసైడ్ చేయాలి. అప్లికేషన్ అడిగారు, CC1 27 డిసైడ్ అయిపోయింది. లార్జ్ వాల్యూమ్ అనగానే డెక్స్ట్రోజ్ గుర్తు రావాలి. డెక్స్ట్రోజ్ కాబట్టి 27D. అదే కదా ఆన్సర్ ఇక్కడ అయింది, 27D. సో ఇలా కేర్ఫుల్గా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఫస్ట్ అక్కడ అడిగింది పాయింట్ నెంబర్ 1 క్వశ్చన్లో ఇచ్చింది అదర్ దాన్ అని అడిగారా, ఓన్లీ CC1 మాత్రమే అడిగారా, లేదా ఓన్లీ ఎక్సే అడిగారా. ఫస్ట్ దాంట్లో నుంచి డిసైడ్ చేసి రాసేయాలి. అదర్ దాన్ అడిగారు అనుకుందాం. నెక్స్ట్ అందులో మనకు అదర్ దాన్, అప్పుడు అదర్ దానా CC1 అనుకుంటాం. అదర్ దాన్ అంటే అప్లికేషన్కి అయితే 24 గుర్తు రావాలి, CC1కి అయితే అప్లికేషన్కి 27 గుర్తు రావాలి, ఎక్స్ట్రాక్స్కి అయితే 24F గుర్తు వచ్చేయాలి. ఓకే, ఇది అప్లికేషన్కి అయితే. ఒకవేళ లైసెన్స్కి అడిగారు అనుకోండి, ఇది లైసెన్స్ 25, CC1 అయితే 28, ఇది 25F. ఓకే, సో అదర్ దాన్ అడిగారా లేదా అదర్ దానా CC1 ఎక్స్ అని ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం. దాని తర్వాత అదర్ దాన్లో మనకి సపోజ్ అదర్ దాన్ అడిగారు అనుకుందాం. అందులో మనకి ఏం అడిగారో చూసుకోవాలి. లైక్ లోన్ లైసెన్స్ అడిగారా. ఓకే, సో తర్వాత రీప్యాక్ అడిగారా. ఇలాంటివి మనం ఫస్ట్ పక్కన రాసుకోవాలి. సో 1 by 1 రాసుకుంటూ మీరు దాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తే ఈజీగా చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొద్దిగా దీన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మీరు పెట్టచ్చు. ఓకే, సో ఇందులో టోటల్గా మనకు దగ్గర నియర్లీ 38 ఫామ్స్ కవర్ చేసాం. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇవి. ఒకసారి దీన్ని చూసుకొని ఏదైనా కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ టిప్స్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీకు వస్తుందా రాదని క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా ఈ వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.